పిల్లలకు సందేశం. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు మహేశ్వరి. 95 డాక్టర్ జీకే నా మేనబావ ద్వారా మొట్టమొదటి ధ్యాన పరిచయం జరిగింది నా ఇంటర్ సెకండ్ ఇయర్లో. అలాగే 96 నుంచి నేను శాకాహారిని. అలాగే మందులు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నో మెడిసిన్ దేనికి కూడా. నేను కూడా ఈరోజు ఏపీఆర్ చేసి పిల్లలు వచ్చారు. నేను కూడా నవోదయ స్టూడెంట్, జవహర్ నవోదయ స్టూడెంట్, 6th నుంచి +2 వరకు. స్పోర్ట్స్లో నేను అథ్లెట్, స్ప్రింటరు. అలాగే ధ్యానంలోకి వచ్చిన తర్వాత చిన్నప్పుడే చక్కగా ధ్యాన పరిచయం జరగడం వల్ల హాయిగా నా చదువుకుంటూ ట్రెక్కింగ్స్ వెళ్తూ సార్తో ఉండేది. అప్పుడు ట్రెక్కింగ్స్ అన్నీ కూడా 96, 97, 98 అంటే ప్రకృతి జీవనం అప్పుడే చూశాను. స్కూల్స్లో ఉన్నప్పుడు స్పోర్ట్స్, ఆటలు పాటలు, అలాగే నేను డ్యాన్స్, కల్చరల్ యాక్టివిటీస్ అన్నిట్లో యాక్టివ్గా ఉండేదాన్ని. సో ధ్యానం ఎప్పుడైతే యాడ్ అయిందో ఇంక ఏమి చేయాలనుకుంటే అది అయ్యాను. పీజీ వరకు కూడా నేను కబడ్డీకి కూడా నేషనల్కి వెళ్ళాను. అలాగే ఏదైనా ఒక విభాగం తీసుకుంటే సార్ అన్నట్టు పట్టరాదు, పడితే విడియరాదు అన్నట్టుగా దాంట్లో నేను చేశాను. బాల వికాస్ 2011 నుంచి పిల్లలందరికీ కూడా సార్ చెప్పినట్టుగా మనకు 5 ఫింగర్ కాన్సెప్ట్ నేను సార్ అన్నీ చెప్పారు. అలాగే 5 ఫింగర్ కాన్సెప్ట్ సార్ చెప్పింది ఒకటి ఉంది, ఆటలు పాటలు చదువులు పనులు ధ్యానం. చిన్నప్పటి నుంచి పిల్లలకి మనం ఆటలాడించి వాళ్ళు పాటలు డ్యాన్స్లో ప్రోత్సహించి చదువులు బాగా చదివించి ఎవరి పనులు వారే చేసుకునేటట్టుగా మనం చిన్నప్పుడే అలవాటు పడిస్తే దానికి ధ్యానం తోడైతే అన్నిట్లోని కూడా వాళ్ళు చక్కగా ప్రావీణ్యం పొందుతారు. సో ఈ పిల్లలందరూ కూడా చక్కగా వాళ్ళ అదృష్టవంతులు ఏపీఆర్ చేసిలో ఉండడం, ప్రకృతి మధ్యలో గుమ్మకోట నుండి వచ్చారు. వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. వారందరికీ ఈ ప్రకృతి వాలీ ద్వారా తక్కువ టైంలోనే చక్కగా చిన్నప్పుడే వాళ్ళకి ధ్యాన పరిచయం కూడా జరిగిపోయింది. ఆ టీచర్స్కి, ఆ హెడ్ మాస్టర్స్ అందరూ రోజు ధ్యానం చేసినందుకు వారందరూ. సో ఇక్కడ ఉన్న పిల్లలందరికీ నా మెసేజ్ ఏంటంటే, చిన్నప్పటి నుంచే నాన్న మీరు చాలా ఆపర్చునిటీ యూజ్ చేసుకోవాలి. రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్నప్పుడు స్పోర్ట్స్, గేమ్స్, అలాగే ఇక్కడ ఉన్న పేరెంట్స్కి నా మనం ఏంటంటే కల్చరల్ యాక్టివిటీస్ పంపించండి. అబాకస్, మ్యాథ్స్ ఇవే కాదు, ఎప్పుడైతే వాళ్ళ రైట్ బ్రెయిన్ యాక్టివిటీగా ఉంటుందో, రైట్ బ్రెయిన్ ఎప్పుడు మ్యూజిక్, మెడిటేషన్, డ్యాన్స్, ఆర్ట్స్, ప్లే ద్వారా మాత్రమే యాక్టివ్గా తయారవుతుంది. ఎప్పుడైతే రైట్ బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుందో వాళ్ళ లెఫ్ట్ బ్రెయిన్ ఫంక్షనింగ్ అంటే ఎనలిటికల్ ఏదైతే వాళ్ళ చదువులు ఇంకా చక్కగా చేయగలుగుతారు. ఆ రెండు బాగా యాక్టివేట్ అయితే బ్రెయిన్ సమతుల్యంతో ఉంటుంది, వాళ్ళు ఏది అనుకున్నా చేయగలుగుతారు. సో పేరెంట్స్ అందరూ పిల్లలు చిన్నప్పటి నుంచి మీరు అన్ని యాక్టివిటీస్లోనే ఎంకరేజ్ చేయాలి, ధ్యానం విధిగా చేయించాలి. ఇవన్నీ ఎప్పుడైతే మనం చేయిస్తామో ఆ పిల్లల గురించి మనం చూడక్కర్లేదండి, హాయిగా వాళ్ళు గైడ్ చేస్తే మిగతా వాళ్ళని గైడ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ సార్ ఫర్ ద ఆపర్చునిటీ. అండ్ చిన్నప్పటి నుంచే ధ్యానంలోకి వస్తే జీవితం ఎంత దివ్యంగా ఉంటుందని నాకు నేనే ఎగ్జాంపుల్. ఫ్యామిలీ లైఫ్లో డిస్టర్బెన్సెస్ ఎన్ని వచ్చినా ఆ ముందు లైఫ్ బాగానే ఉంది, సార్ చెప్పినట్టుగా ప్రాబ్లంలో అది ఆనందంగా ఉంది. ఆ ప్రాబ్లం తీరి మళ్ళీ మంచి జీవితం వచ్చినప్పుడు అది మామూలుగానే అనిపించి అందరూ అరే నీ లైఫ్ ఎలా మారిపోయిందో, అబ్బాయి నిన్ను కోరి మ్యారేజ్ చేసుకున్నాడు సార్ చేతుల మీదుగా జరిగిందంటే నాకు అదేం వింతగా అనిపించలే, చాలా సహజంగా అనిపించింది. ఎందుకంటే ధ్యానం వచ్చిన తర్వాత మన జీవితంలోకి అన్నీ మనకు అద్భుతాలుగానే ఉంటాయి. ఏమున్నా అంతే ఆనందంగా ఉంటాం, ఏం లేకపోయినా అంతే ఆనందంగా ఉంటాం. ఈరోజు నేను పరిపూర్ణ ఆనందంతో సార్ ఎక్కడ చెప్తే అక్కడ హైదరాబాద్లో వర్క్ చేయమన్నారు, చేశాను. మళ్ళీ వైజాగ్ రమ్మన్నారు, వచ్చేసాం. మన్యం వెళ్ళమన్నారు, వెళ్ళాము. నో కంప్లైంట్స్, హాయిగా ఉంది. ఆయన ఎక్కడికైనా పంపించారంటే అక్కడ ఎంత వర్క్ ఉంటుంది, మనం చేయగలిగింది అక్కడ ఉంటేనే మనల్ని పంపిస్తారు. మనం మళ్ళీ క్వశ్చన్ వేసుకోకుండా అక్కడికి వెళ్ళడమే. వెళ్ళాక మొత్తం మనకు అర్థమవుతుంది, హాయిగా ఉంటాము, ఏ ఇబ్బందులు ఉండవు, అన్నీ మన కోసం అరేంజ్ చేయబడి ఉంటాయి. మేము పాడేరు వెళ్ళినప్పుడు ఫస్ట్ హౌస్ దొరకలే. మా హస్బెండ్ రోజు అప్ అండ్ డౌన్ చేశారు వైజాగ్. సార్ మళ్ళీ వైజాగ్ వచ్చారు వేరే ప్రోగ్రామ్ కోసం, వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం. మా ఇద్దరిని చూస్తేనే గిరివాసులు అయిపోయారనమాట అని 3 సార్లు సార్ అన్నారు. ఆ రోజు మేము పాడేరు వెళ్ళగానే మాకు హౌస్ రెడీగా సెట్ అయిపోయింది అక్కడ. సో అక్కడ వాసి అయ్యారు, నివాసి అనగానే మాకు నివాసం కూడా సెట్ అయింది. సో గురువు ఆయన ఏం చెప్తే మనం దాన్ని సిద్ధంగా తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అన్ని ప్రకృతి మనకు సమకూర్చుతుంది, దేనికి కొరత లేదు, మనకి ప్రతిదీ సిద్ధంగా ఉంది. దానికి మనం సిద్ధపడి వెళ్ళడమే, అది నేను తెలుసుకున్న సత్యం. మేము హాయిగా ఉన్నాం. అలాగే అందరూ ఈ ధ్యానాన్ని జీవితంలో చేసుకొని మనం చేసుకోవడమే కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళకి దాన్ని తీసుకెళ్ళాలి. ఎంతమందికి వీలుంటే అంత మనం ఈ ధ్యానాన్ని, సరైన ఆహారం, సరైన మాట మనం తీసుకెళ్తే వారందరూ ఆనందంగా ఉన్నప్పుడే మనం ఇంకా పరమానందంగా ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ సార్.